దేవుడు నీకు సమృద్ధి ఆహారమును దయచేయాలంటే నీవు ఆయన మాటను చెప్పండి, నీవు ఆయన మాటని జాగ్రత్తగా విని ఆయన సన్నిధిలో నీవు నడిపించబడాలి. ఒక విషయం ఏంటంటే, యేసు ప్రభు తల్లి గారు కొందరిని చూసి వారిని పిలిచి చెప్పింది, ఇదిగో యేసయ్య మీతో ఏం చెప్తాడో అదే మీరు చేయండి, మీ జీవితంలో ఆశీర్వాదకరంగా మీరు మార్చబడతారు అని యేసు ప్రభు వారు అక్కడ పరిచర్య చేస్తున్న పరిచారకులను పిలిచి వారితో ఈ మాట చెప్పారు. ఇదిగో అక్కడ 6 రాతి పానలు ఉంటాయి, అవి తీసుకొని రండి, వాటి నీళ్లతో కడగండి, కడిగిన తర్వాత అంచుల మట్టుకు నీళ్లను నింపండి అన్నారు. అప్పుడు ఈ పరిచారకులు ఏం చేశారంటే, ఆ రాతి పానలు ఎప్పటి నుంచో బూజు పట్టినవి, మట్టితో దుమ్ముతో నింపబడిన ఆ రాతి పానలన్నిటినీ బయటికి తీసుకొచ్చి వాటిని కడిగి శుభ్రం చేసి వాటిని నీళ్లు అంచుల మట్టుకు నింపారు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే నింపారో ఆ విషయాన్ని వెళ్ళి యేసయ్యతో చెప్పారు. యేసు ప్రభు వారు ఆ రాతి బాణల దగ్గరికి వచ్చి యేసు ప్రభు వారు ఆకాశం వైపు చేతులెత్తి వాటిని ఆశీర్వదించిన తర్వాత యేసయ్య చెప్పారు, ఆ నీళ్లను తీసుకెళ్ళి ముంచి ఇప్పుడు ప్రజలందరికీ వడ్డించుకున్నారు. తాగిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ప్రైజ్ ది లార్డ్. మాట వింటే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ కుటుంబాన్ని నిన్ను చూసిన వంటి వాళ్ళు ఆశ్చర్యపడేటట్లు నా ప్రభు కార్యము చేస్తాడు.